హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస ఫుడ్స్. ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడిని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలా ఈ సొరకాయ పచ్చడిని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 10 నుండి 15 ఎండుమిర్చి వేసి బాగా వేగించుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసి మొత్తం అంతా ఒకసారి బాగా వేగించుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకొని అందులోనే 1 కేజీ సన్నంగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూను ఉప్పు వేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కేజీ సొరకాయ ముక్కలకి 250 గ్రాములు టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి సొరకాయ ముక్కలు అనేది ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా వేగించుకున్న ఎండుమిర్చిని మిక్సర్ జార్లోకి వేసుకొని వేగించుకున్న సొరకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూను తాలింపు పోపులు, 3 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని పోపు మొత్తాన్ని బాగా వేగించుకోవాలి. పోపు మొత్తం బాగా వేగిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా వేగించుకోవాలి. పోపు మొత్తం బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సొరకాయ పచ్చడిని వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునేలా సొరకాయ పచ్చడి రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.